అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి వారంలోనే పవిత్ర గుహలోని సహజ సిద్ధ మంచు శివలింగం దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మే నెలలో సుమారు 7 అడుగుల ఎత్తు ఉన్న ఈ మంచులింగం పూర్తిగా అదృశ్యమయ్యే స్థితికి చేరింది. ప్రాంతీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉష్ణగాలులు, శీతాకాలంలో తగ్గిన మంచు కురిసే శాతమే ఇందుకు ప్రధాన కారణాలని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ వల్ల గుహలో ఉత్పన్నమవుతున్న మానవ ఉష్ణోగ్రతలు, కాలుష్యం కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి. రోజుకు 13,000 నుంచి 20,000 మంది వరకు భక్తులు గుహను దర్శిస్తూ ఉండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 28న ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్రలో ఇప్పటికే 1,00,000కు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. శివలింగం కరిగిపోయినప్పటికీ ఆ పవిత్ర స్థలానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా భక్తులు నిరుత్సాహపడకుండా భారీ సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రత, వసతులపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్రను జూన్ మధ్యలోనే ప్రారంభించి ఉంటే మరింత మందికి మంచులింగ దర్శన భాగ్యం కలిగేదని కొందరు భక్తులు అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి వారంలోనే ఈ పవిత్ర గుహలోని మంచు శివలింగం దాదాపుగా పూర్తిగా కరిగిపోయే స్టేజ్కి అయితే రావడం జరిగింది. మే నెలలో సుమారుగా 7 అడుగుల ఎత్తున్నటువంటి ఈ మంచు శివలింగం ఇప్పుడు పూర్తిగా కరిగిపోయే స్థితికి చేరినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రాంతీయంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, అలాగే తీవ్రమైన వడగరలు వీస్తున్న నేపథ్యంలో, మరోవైపు శీతాకాలంలో తగ్గినటువంటి మంచు నేపథ్యంలో కూడా ప్రధాన కారణాలుగా అయితే పర్యావరణ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. మరోవైపు భక్తుల రద్దీ వల్ల కూడా గుహలో ఈ మానవ ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ ప్రక్రియకు ఈ మంచు శివలింగం వేగంగా కరిగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్తూ ఉన్నారు. అలాగే రోజుకు 13,000 మంది నుంచి 20,000 మంది వరకు కూడా భక్తులు ఈ గుహలో ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూన్ 28న ప్రారంభమైనటువంటి ఈ యాత్ర 57 రోజుల యాత్రలో ఇప్పటికే దాదాపుగా 1,00,000కు పైగా భక్తులు ఆ మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. శివలింగం కరిగిపోయినప్పటికీ కూడాను ఆ పవిత్ర స్థలానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా భక్తులు నిరుత్సాహపడకుండా కూడా భారీ సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. భక్తులు ప్రభుత్వం కల్పించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత, అలాగే వసతులపై కూడా యాత్రికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు.